అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? యుద్ధాలు, పోరాటాలు, ఏ జయము రావట్లేదు, లేక నాకు శక్తి లేదు, నేను జయించలేనని అనుకుంటున్నా. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం యెహోషువ గ్రంథం 23:10 యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు. దేవుడు మనకు యుద్ధము చేయనై ఉన్నాడు. ఎప్పుడైనా మీరు దావీదు గొలియాతు ఒక స్టోరీ విన్నప్పుడు, చదివినప్పుడు ఆలోచన చేశారా? దావీదు అంటాడు, యుద్ధము యెహోవాది అంటాడు. ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు అందరు భయపడి దాక్కున్నప్పుడు, లేక దూరంగా నిలబడినప్పుడు దావీదు ఒక్క రాయి తీసుకొని వెళ్తూ ఉంటాడు. గొలియాతుని కొట్టినప్పుడు నిజంగానే దేవుని యొక్క శక్తి, దేవుడు దావీదు తోడుగా వచ్చి ఆ యుద్ధం జరిగించినందుకు గొలియాతు వెనక పడ్డాడు, ముందు బోర్ల పడతాడని వాక్యం సెలవిస్తుంది. వెనక నుంచి ఎవరైనా తోస్తేనే ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, వెంటనే చనిపోతాడని కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఎవరైనా పరిగెత్తుకుంటూ నీ వైపు వస్తుంటే చిన్న ఈగ వాలినా మనము దులుపుకుంటాం. అలాంటిది నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుండగా మరి నీవు అంత అలర్ట్గా ఎందుకు ఉండవు? చూడండి, మన ప్రభు మన కొరకు యుద్ధము చేయనై ఉన్నాడు. అంతేకాదు, నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నా దేవుడు నువ్వు అక్కడ నిలబడు చాలు, నేను చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏ యుద్ధంలో, ఏ పోరాటంలో ఉన్నా, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నా ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుని యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా జయము మనం పొందుకుంటూ ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే యుద్ధానికి మనము వెళ్ళి నిలబడితే చాలు, అధికారం అంతా దేవుడే మనకి దయచేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని మీరు చూశారు, ఓకే? ఆ పోలీస్ ఆఫీసర్ దాదాపు చాలామంది అక్కడ ఉన్నారు. ముఖ్యంగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. అక్కడ పోలీస్ ఆఫీసర్ వస్తున్నారంటే క్రౌడ్ అంతా కూడా అలర్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే ఒక 10 మంది రోడ్డు మీద ఫైటింగ్ చేస్తూ ఉంటున్నారండి. అయితే పక్కన రోడ్ మీద ఫైటింగ్ చేస్తే అందరూ చాలామంది చూడడానికి వచ్చారు. అయితే జీపు దిగి పోలీస్ ఆఫీసర్ నిలబడిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే ఫైటింగ్ చేసేవారు సహితము ఆగిపోయి నిలబడి అలాగ ఉండిపోతారు. ఎందుకు? ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క శక్తి, ఆయన హైటా, ఆయన వెయిటా, ఆయన ట్రైనింగా, ఆయన గన్నా కాదు, ఆయన మీద ఉన్న అధికారం బట్టి ఆగిపోతారు. అలాగే నీ జీవితంలో కూడా దేవాది దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏ యుద్ధం అయితే నీ మీదకు వస్తుందో నీ వెనకాల ఉన్న అధికారము, నీ వెనకాల ఉన్న దేవుని యొక్క శక్తి, నీ వెనకాల ఉన్న గొప్ప సైన్యమును బట్టి వాళ్ళు ఆగిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎటువంటి పోరాటమైన, మానసిక పోరాటమైన, శారీరక పోరాటమైన, లేక బయట యుద్ధాలైనా, నిన్ను గిట్టని వారైనా కూడా, శత్రువులు నిలబడినా కూడా నిన్ను చూసి భయపడే అధికారము దేవుడు నీకు దయచేయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు. నీతో పాటు వచ్చి ఆయన యుద్ధము చేసి మరి నీకు జయాన్ని దయచేయబోచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయనా, అవును ప్రభా, నా పోరాటము నీ చేతిలో పెడుతున్నాను. నీవు వచ్చి ఆ పోరాటాన్ని నీవు నాయన జయిస్తే కనుక నాయన నాకు జయం కలుగుతుంది. నా వెనకాల ఉన్న అధికారం నీవే, నా వెనకాల ఉన్న సైన్యం నీవే, నా వెనకాల ఉన్న శక్తి నీవే ఉన్నావని నమ్ముచ్చు నేను ముందు ధైర్యంగా నిలబడబోచున్నాను నాయన. ప్రభా తండ్రి, నీతిమంతుల సింహం వల్లే ధైర్యంగా ఉంటారు నాయన. వారి తరపున పోరాడేవాడు నీవుగా ఉన్నప్పుడు నాయన ప్రభ మాకే భయము లేదని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న పోరాటాలన్నీ కూడా నాయన జయాన్ని వారు చూసటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అని విన్నాం కదా. బికాస్ ఆఫ్ ది అథారిటీ, దేవుడు మరి మనకి ఇచ్చే అథారిటీ బట్టి మన ప్రతి పోరాటంలో జయమును దేవుడు మనకు దయచేస్తున్నాడు. అంతేకాదు, నీతో పాటు దేవుడు వస్తున్నాడు. కాబట్టి కింద కమెంట్లో గాడ్ ఈజ్ మై ఆర్మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే టుడే. ప్రైజ్ లార్డ్.